ఈ సింగయ్య మృతి వ్యవహారానికి సంబంధించి కేసు జగన్ అరెస్ట్ చేస్తారా లేదా ఇవన్నీ ఒకటైతే, ఇందులో ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి అనే ఏఆర్ కానిస్టేబుల్ అట, దానికి సంబంధించి కూడా కీలకమైన అంశం తెర మీద తీసుకొచ్చారు. ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్గా ఎంపికైన వెంకటరమణారెడ్డి మొదటి నుంచి కూడా జగన్ దగ్గరే ఉండేవారట. 2011లో జగన్ కడప ఎంపీగా పనిచేసే రోజుల్లోనే ఏపీఎస్పీ నుంచి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కి డిప్యుటేషన్పై వెళ్ళారట. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. 2014 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకపోయినా అక్కడే కొనసాగారు. 2016లో ఆయనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి కన్వర్షన్ వచ్చింది. ప్రకాశం జిల్లాలో పోస్టింగ్ కేటాయించారు. తాను జగన్తో ఉండడంతో స్థానికంగా రిపోర్టింగ్ చేయకుండానే తనను ఏఆర్ నుంచి తిరిగి జగన్ వద్దకు డిప్యుటేషన్పై పంపాలని జిల్లా అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని అప్పట్లో ఆర్ముడ్ రిజర్వ్ ఉన్నతాధికారి పట్టుబట్టడంతో ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేసి వెళ్ళిపోయారట. జిల్లా కేంద్రం నుంచే మరోసారి ఐఎస్డబ్ల్యూకి అతన్ని కేటాయించారు. ఇదంతా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగిందట. ప్రస్తుతం ప్రమాద నేపథ్యంలో ఆయన వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. అంటే ఒక రకంగా పోలీసు శాఖలో వాహన డ్రైవర్గా పనిచేయాలంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎంటీ విభాగంలో నమోదై ఉండాలి. జిల్లా ఎంటీలో ఆయన పేరు కూడా నమోదు కాలేదట. దీన్ని బట్టి చూస్తే పోలీస్ శాఖలో ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ జీతం డ్రా చేస్తున్నారన్న ప్రాథమిక సమాచారం కూడా లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఒక రకంగా మరిది పోలీస్ శాఖ అంటే ఎవరు, హోమ్ డిపార్ట్మెంట్, అనిత గారు హోంశాఖ మంత్రి. ఇప్పుడు ఆడు తిరిగి ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళిందా అంటే, ఒకటి ఇప్పుడు ఈయన ఓకే ఈ కేసులో ఈయన అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, తర్వాత ఈయన మార్చేస్తారా, ఎక్కడికి తీసుకెళ్తారా అనేది ఒకటి. అంటే ఈ కేసు వ్యవహారం తెర మీదకి రావడంతో ఇప్పుడు ఈ రమణారెడ్డి అనే ఆయన మీద ఏఆర్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద మొత్తం ఆ కూపీ అంతా లాగి మొత్తం వివరాలు అయితే బయటికి తీశారు. ఎప్పటి నుంచో జగన్తోనే ఉంటున్నాడు అని. ఎందుకంటే జగన్ చుట్టూ ఇప్పుడు వైసీపీ నాయకులు ఆయన ఏమైంది, ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది, ఆయన డ్రైవర్ని అరెస్ట్ చేశారు, ఆయన గన్మ్యాన్ని అరెస్ట్ చేశారు, తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు జగన్ హయాంలో కూడా అంతే, జగన్ దగ్గర కూడా ఇప్పుడు ఈయన డ్రైవర్గా ఉన్నారు. అంటే ముందు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరైతే సన్నిహితులుగా ఉంటారు, ఎవరైతే డ్రైవర్లు వీళ్ళు ఎవరైతే ఉంటారు గన్మ్యాన్లు, ముందు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. తర్వాత అసలు వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు జగన్ కేసులో కూడా సేమ్ ఇదే జరగబోతుందా?